వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండోవ్మెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి సందర్భంగా ఆయన కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. కార్యక్రమంలో అనంతరం ఆయన ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఎండోవ్మెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికులు ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. చంద్రాన్వే లక్ష్మీం జాతవేదో కాదు ఫోటోలో సరిగ్గా రావు, కొంచెం వెనకాల అట్లే ఉంటాయి. సురేష్ గారు ఆ పంచలోహాలు నవరత్నాలు స్వాముల దగ్గర వాళ్ళ శంకు దగ్గరకి మీరు భారీగా భర్త వెళ్ళి సురేష్ గారు అటుపక్క వచ్చి ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతి అక్కడనే నమస్కారం చేసుకోండి. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ నమో నమః. భయ భయేనాది భయ భవస్వమాన్ భవోత్తమాయ నమః. వామదేవ. ఈరోజు మన పలమనేరు పట్టణంలో శివాలయానికి సంబంధించి గాలిగోపురంకు గాను కామన్ గుడ్ ఫండ్ నుంచి సిజిఎఫ్ నిధుల నుంచి దాదాపు 1,28,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే భూమి పూజ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే శివాలయము ఈ పట్టణంలో మనకు అతి పురాతనమైనటువంటి దేవస్థానం. అందున ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ శివాలయానికి అంటే భక్తాదులు చాలామంది మరి వాళ్ళు చిత్తశుద్ధితో వచ్చి దర్శనం చేసుకోవడంలో కానీ అటు శబరిమలకి పోయేటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మాలలు వేసుకునే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఈ శివాలయం నుంచి కూడా మనకి ఇక్కడి నుంచి నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఈరోజు పట్టణ నడిబొడ్డులో ఉండేటువంటి ఈ శివాలయానికి సంబంధించి ఈ యొక్క నిధులు సక్రమంగా పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ, ముఖ్యంగా శివాలయానికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయి. ఈరోజు పట్టణంలో కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి ఈరోజు ఎక్కువగా కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ దాంట్లో రావాల్సినటువంటి
బాడుగులు కానీ అవన్నీ సక్రమంగా పూర్తిగా ఆస్తులు పరిరక్షించుకోవడమే కాకుండా దాని ఆదాయాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ గారికి ఈఓ గారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా చాలామంది భక్తులు ఈ యొక్క గాలిగోపురానికి కావచ్చు, శివాలయానికి కావచ్చు, వాళ్ళు వాలంటరీగా వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొట్టమొదటగా హరిబాబు 10,116 రూపాయల చెక్కు కూడా ఈరోజు ఈఓ గారికి అందజేయడం జరిగింది. పట్టణంలో ఇంకా చాలామంది ఈరోజు జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కానీ రకరకాలైనటువంటి పట్టణంలో వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ డబ్బులు సక్రమంగా తీసుకొని ఎవరైతే సక్రమంగా వినియోగించగలరు అనేటువంటి నమ్మకము కలిగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన. రేపు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నాం. ఆ కమిటీ కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తే ఈరోజు ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేకుండా కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది భక్తులు వాలంటరీగా నేను ఇవ్వగలను, ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నా దాన్ని సక్రమంగా మనం చేస్తాం, ఏం చేస్తాం అనేది ఆ భక్తాదులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా అధికారులు, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంకి సంబంధించినటువంటి అధికారుల పైన ఉంది. త్వరలోనే బోర్డు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ బోర్డు కూడా నమ్మకంతో కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా తప్పనిసరిగా ఇంకా ముందుకు ఈ శివాలయానికి సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్తులు పరిరక్షించుకోవడం, ఈరోజు వచ్చినటువంటి గాలిగోపురాన్ని త్వరలోనే పూర్తి చేసుకోవడం, ముఖ్యంగా మనకున్నటువంటి కోనేరును కూడా క్లీన్ చేసుకొని దాన్ని కూడా చిన్నది చేయాలంటున్నారు. బట్టి ప్రజలు భక్తాదుల కోరిక మేరకు చేయండి. ఎందుకంటే మనం ఉండేటువంటి కోనేరును చిన్నది చేసేసిన తర్వాత దానివల్ల ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఏ కోరుకుంటారో దాని ప్రకారం ఈ యొక్క అధికారులు, మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మంచి రోజు, సరైన సమయంలో సక్రమంగా దానికి ఈరోజు ఫౌండేషన్ వేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇదే రకంగా భవిష్యత్తులో అది త్వరితగతిన కంప్లీట్ అయ్యి మళ్ళా కూడా ఆ కార్యక్రమాన్ని ఆ భగవంతుని కృపతో త్వరగా కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆ శివుని వేడుకుంటున్నాం.